గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఒక్క శరీరము. మానవ శరీర నిర్మాణం సృష్టిలోనే అత్యద్భుతము అని అత్యంత మేధావులైన శాస్త్రవేత్తలను సహా అది కలవరానికి గురి చేస్తుందని జీవశాస్త్ర పుస్తకాలలో మనం నేర్చుకుంటాం. ప్రియులారా, మన దేహంలో 206 ఎముకలున్నాయి. అయితే శరీరములో ఉన్న కణాలు పరమాణువులతో పోల్చి చూస్తే ఈ సంఖ్య వాటి ముందు వెలవెలబోతుంది. ఈ చిత్రాన్ని మనం శరీరము నుంచి కేవలం ఒక అవయవానికి కుదించినా దాని పరమాణువుల నిర్మాణం మనకు మతిభ్రమింపజేస్తుంది. సర్వము తెలిసిన దేవుడు తన కుటుంబంలో అసంఖ్యాకులైన సభ్యులున్నారని, ముఖ్యంగా ఒక్క శరీరములో తన బిడ్డలందరూ అవయవాలుగా ఉన్నారని మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, మనం గుర్తుంచుకోవలసిన సంగతి, విశ్వాసులందరూ భాగస్థులైన శరీరపు ఏకత్వం. చిన్న సంఘానికి చెందిన వారికి కష్టమైన ప్రాంతంలో ఒక్కరు ఇద్దరు వ్యక్తులను ప్రభువు కోసం గెలవాలని తాపత్రయపడే ఓ మిషనరీకి ఉత్తర ఆఫ్రికా దేశానికి చెందిన ఓ రహస్య విశ్వాసికి తక్కువ సంఖ్యలు తరచుగా నిరాశను కలిగిస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఎంత పెద్ద సంఖ్య అయినా చిన్న భాగాలతో కూడినదేగానే ఉంటుంది. శరీరం అనగానే కొందరు ఆ పదాన్ని బోస్టన్లోనూ బొంబాయిలోనూ ఉన్న ఓ స్థానిక సంఘాన్ని సూచిస్తూ దానినే శరీరం అని నిర్లక్ష్యంగా ప్రస్తావించడం జరుగుతుంది. అయితే దేవుని వాక్యం ఈ విషయంలో తేటగా ఉంది. అన్ని కాలాలకు చెందిన ఒక సార్వత్రిక శరీరం ఉన్నది. స్థానిక సహవాసాలకు చెందిన విశ్వాసులందరూ కలిసి ఆ శరీరములో అవయవాలుగా ఉంటారు. దానినే మనము క్రీస్తు శరీరము అంటాం. ఏకత్వం అనే ఆశీర్వాదమే విశ్వసించు వారికి అందరికీ బలమైన పునాది. దేవుని బిడ్డలారా, నా శరీరమును తినువానికి నిత్య జీవము కలదు అని ప్రభువైన యేసు తెలియజేశారు. క్రీస్తు శరీరము ఎక్కడికైనా వెళ్ళని ఆయన యందు పాలుపుచ్చుకునే ప్రతివారు ఒకే జీవములో పాలివారై ఉంటారు. ప్రియులారా, ప్రతి స్థానిక సంఘము రొట్టెని విరిచి పాత్రలు చేయి వేస్తున్నప్పుడల్లా ఈ సార్వత్రిక సత్యాన్ని బోధిస్తుంటుంది. విశ్వాసంతో యేసు ప్రభునందు పాలుపుచ్చుకున్న ప్రతి విశ్వాసితో మనము ఐక్యపరచబడ్డామన్న సత్యాన్ని నేర్చుకుని గ్రహించినప్పుడు అది మనకు వ్యక్తిగతంగా గొప్ప ఆదరణగా మారుతుంది. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సమకూడిన ఏ ఒక్క సమావేశంలోనూ క్రీస్తు శరీరములోని సభ్యులందరినీ ఒకే చోట ఏకకాలములో సమకూర్చలేము. కానీ ఆ తలంపు ఆయన శరీరం యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని ఒకసారి మన గమనానికి తీసుకుని వస్తుంది. పునరుద్ధానుడైన క్రీస్తునందలి విశ్వాసంతో మనము ఆ శరీరములో భాగస్థులమై ఉన్నాము. ప్రియులారా, నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించుదురు అనే మాట దేవుడు తన కుమారుని జీవాన్ని ఆయన శరీరములో పంచుకొనుటలో పునరుద్ధానాన్ని ప్రధానంగా సాధనంగా చేస్తుంది. కనుక
ఒక్క శరీరముగా ఏ రీతిగా ఉందో సంఘములో ప్రతి ఒక్కరూ క్రీస్తు కొరకు ఐక్యతతో ముందుకు కొనసాగే రీతిగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబానికి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారికి సమాధానమును దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని, మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.